సర్దార్ గబ్బర్ సింగ్ తొలి బెనిఫిట్ షో పడినప్పటి నుంచే యావరేజ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ రావడం తట్టుకోలేక చాలా మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ తొలి రోజు సినిమా థియేటర్కు కూడా వెళ్ళలేదు. అయినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లో దాదాపు బాహుబలి దగ్గరకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలి రోజు ఈ చిత్రం సుమారు 21.50 కోట్లు కలెక్షన్ చేసిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. బాహుబలి తొలి రోజు ఏకంగా 22.40 కోట్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల తొలి రోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ కి తేడా కేవలం 90 లక్షలు మాత్రమే. సర్దార్ గబ్బర్ సింగ్ సాధించిన తొలి రోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ తో ఇప్పటి వరకు 2వ స్థానంలో ఉన్న శ్రీమంతుడు ఇప్పుడు 3వ స్థానంలోకి వెళ్ళింది. శ్రీమంతుడు తొలి రోజున సుమారు 15 కోట్లు సాధించింది. సినిమాకు పెద్ద టాక్ లేకపోయినా తొలి రోజు 21 కోట్లు సాధించిందంటే సినిమాకు బాగుందన్న టాక్ వస్తేనే సర్దార్ బాహుబలి తొలి రికార్డును బద్దలు కొట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్క్రిప్ట్ పై పవన్ బాబీలో ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సర్దార్ ఫలితం మరోలా ఉండేదని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.